సక్సెస్ అయింది. అలాగే చంద్రయాన్ 2 75% సక్సెస్ అయింది. అలాగే చంద్రయాన్ 3 100% సక్సెస్ అయింది. అదే మనం 50% ఇక్కడ ఫెయిల్ అయ్యాము, ఇక్కడ 25% ఫెయిల్ అయ్యాము, ఇక్కడ వచ్చినాక మాత్రమే చేసుకున్నాము అని చెప్పడం కంటే మనం ఎప్పుడు కూడా సక్సెస్ దృష్టిలో పెట్టుకొని మనం ముందుకు వెళ్ళాలి అనేటటువంటిది అందులో ఇస్రో సంస్థను మన ముందు పెట్టుకొని మనం ప్రయాణం చేస్తున్నాం కనుక ఆ ఇస్రో సంస్థకు మరింత చేయూతనిస్తూ మనం పౌరులు అందరము కూడా ముందడుగు వేయాలని చెప్పినని కోరుకుంటున్నాను. అలాగే మనకు ఈ స్వాతంత్రము గణతంత్రము రెండింటినీ కూడా మనకు అందించినటువంటి మహనీయులు మహానాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తప్పనిసరిగా మనం ప్రతి నిత్యము గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. మనకు త్రివర్ణ పతాకాన్ని అందించినటువంటి పింగళి వెంకయ్య గారు కానివ్వండి, మనకు జాతీయ గీతాన్ని అందించినటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు, వందే మాతర గీతాన్ని అందించినటువంటి బంకించంద్ర చటర్జీ గారు, అలాగే రాజ్యాంగాన్ని మనకు ప్రసాదించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని కూడా మనం అతి ముఖ్యంగా మనం ప్రతినిత్యము కూడా తలుచుకోవాలి. వాళ్ళ యొక్క స్ఫూర్తిని మనలో ఇమిడితం చేసుకొని మనం ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నదని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం. ఈ ఉత్సవంలో పెద్దలైనటువంటి వారు వచ్చి జాతీయ పతాకాన్ని ఎంతో ఆనందంగా వాళ్ళ యొక్క సందేశాన్ని అక్షరాల ప్రసాదించారు. ఈ వెల్ఫేర్ అసోసియేషన్ నాకు కొద్దిగా సంబంధం ఉంది. ఎందుకంటే ఎంతో శ్రమకోర్చి ఒక టేబుల్ టెన్నిస్ పెట్టి దాంట్లో ఆడేదానికి అవకాశం కలిగించాను. ఇప్పుడు నేను రీసెంట్గా నిన్న వచ్చాను. ముంబైలో వెటరన్ నేషనల్స్ పాల్గొని దాంట్లో 2 ప్రైజులు కూడా తెచ్చి క్యాష్ అవార్డ్స్ ఇచ్చారంటే ఈ కారణము మన వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు చేసినటువంటి ప్రయత్నము హెల్ప్ దానికోసం వీళ్ళందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నమస్కారం చేస్తే వినిపిస్తున్నాను. థ్యాంక్ యూ. 200 సంవత్సరాలు బ్రిటిష్ వాడు పాలించారు. అప్పుడు వీఆర్ ఓన్లీ పబ్లిక్. 1000-2000 సంవత్సరాలు మొహమ్మడన్స్ వాళ్ళు పాటించారు. అయితే మనం సొంత రాజ్యాంగాన్ని ఈరోజు 1950 26 జనవరిలో మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. కాబట్టి మనము మళ్ళీ రీపబ్లిక్ అయిన మనం అంటే గణతంత్ర ప్రజాస్వామ్యం. అయితే ఈ రాజ్యాంగంలో ఇప్పుడు మనం రామాయణ భారతం అందరికీ తెలుసు, కానీ రాజ్యాంగం అంటే ఏంటి తెలియదు. మరి ఈరోజు ఆ రాజ్యాంగాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? ఈరోజు మీరు చెప్పే మాటలు ఏమి మైండ్లోకి తీసుకొచ్చారు? అందుకే రాజ్యాంగం అనేది ఫస్ట్ పీఠిక అనేది ఉంటుంది. ఆ పీఠిక మీద ఉన్న అక్షరాలే మనకు రాజ్యాంగం లోపల ఉంటాయి. అయితే భారతదేశంలో ఎప్పుడు కూడా వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అనేది ఎక్కడ కనపడలేదు. మనకు స్వతంత్రం రాకముందు 550 సంస్థానాలు అంటే రాజులు వీళ్ళందరూ కలిసి ఒక కాన్స్టిట్యూషన్ తయారు చేసి అప్పుడు ఇదే రోజు వి ద పీపుల్ ఆఫ్ ఇండియా having solemnly resolved to constitute India into ఈ ఐడియల్ పెట్టుకున్నది SSS ఇండియా, సోషలిస్ట్, సెక్యులర్, సావరెన్ అండ్ రిపబ్లిక్ అండ్ డెమోక్రట్. ఇవి మనకు ఆ రాజ్యాంగంలో రాసింది. ఈ రాజ్యాంగం అంటే ఏంటంటే ఒక అగ్రిమెంట్. ఎవరికి అగ్రిమెంట్? ప్రజలకు, పాలకులకు.
ఈ పాలకులకు మనం అందరం కలిసి రాసిన అగ్రిమెంట్, బాబు మీరు మా ప్రజలని ఈ విధంగా నడిపించే బాధ్యత మీది. అందుకే 75 సంవత్సరాలు దాటినా మన ప్రజలకు కావలసిన ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు అనేది ప్రజలు ఎప్పుడైతే పాలకులను ప్రశ్నిస్తారో అప్పుడే నిజమైన స్వాతంత్రం, నిజమైన రిపబ్లిక్ చేసుకోగలుగుతామని నా విశ్వాసం. అందుకే ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ, విన్న వాళ్ళ పెద్దలందరికీ, తర్వాత ఇప్పటి వరకు ఎవరైతే పిల్లలు ప్రోగ్రామ్ ఇచ్చిన వాళ్ళందరికీ, ఈ సంస్థకి, వెల్ఫేర్ అసోసియేషన్కి అందరికీ ఈ 26 జనవరి రిపబ్లిక్ డే సందర్భంగా అందరికీ ఇచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై రిపబ్లిక్ డే.